హాయ్ అండి. ఈరోజు వీడియోలో గోంగూర రోటి పచ్చడి తయారీ విధానం ఎలా అని చూసేద్దామండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఈ పచ్చడి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేయండి. ఇంకా అదే ప్యాన్ లో శుభ్రం చేసి ఉంచిన ఒక కట్ట గోంగూర వేసానండి. మూత పెట్టి అలా వదిలేసారంటే ఈ విధంగా మెత్తగా అయితే అయిపోతుంది అనమాట. ఇంకా పక్కన పెట్టేయండి. ఇంక ఈ రోజు ఈ పచ్చడి రోట్లో దంచబోతున్నానండి. ఈ రోల్ అయితే నేనే సేల్స్ చేస్తున్నాను. ఈ విధంగా 2 హ్యాండిల్స్ అయితే వస్తాయన్నమాట. మీకు ఏది కావాలంటే అది ఒకటైతే తీసుకోవచ్చండి. చాలా మంది అడుగుతున్నారు రౌండ్ గా ఉన్నది బాగుంటుందా లేదంటే కనుక కోన్ షేప్ లో ఉన్నది బాగుంటుందా అని చెప్పేసి. రెండు అయితే రుబ్బడానికి చాలా బాగున్నాయండి. ఇంకా బౌల్ అయితే చాలా వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పచ్చడి తయారు చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను పచ్చడి చేస్తున్న ఈ రోల్ అయితే 8 ఇంచెస్ లో అయితే వస్తుందండి. మన దగ్గర ఇది 10 ఇంచెస్ లో కూడా అవైలబుల్ గా ఉందండి. ప్రీవియస్ వీడియోలో చాలా మంది చూసే ఉంటారు కదా. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక రోల్ అని కమెంట్ చేసేయండి. స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను, దానికి వాట్సాప్ చేయండి. ఇంకా రోట్లో ఎండుమిర్చి వేసిన తర్వాత బాగా రుబ్బిన తర్వాత గోంగూర కూడా వేసి బాగా రుబ్బిన తర్వాత చివర్లో ఉల్లిపాయ వేసి బాగా దంచి దీంట్లో కలిపి రుబ్బాలండి. ఉల్లిపాయ అనేది ఖచ్చితంగా వేయాలన్నమాట. గోంగూర పచ్చడికి చాలా బాగుంటుంది. రోలు చూడడానికి చిన్నగా ఉన్న ఎంత పచ్చడి వచ్చింది చూసారు కదా. ఒక నలుగురు ఉన్న వారికి అయితే 8 ఇంచెస్ కరెక్ట్ గా సరిపోతుందండి. నేనైతే పోపు వేయలేదండి. మీరు కావాలనుకుంటే కనుక ఎక్కువ పోపులు వేసుకుని పోపు వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రోట్లో పచ్చడి తీసిన తర్వాత ఖచ్చితంగా దీంట్లో అన్నం వేసి కలుపుకు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. చాలా మంది అంటున్నారు రోట్లో అన్నం కలపొద్దని చెప్పేసి. రోట్లో అన్నం కలపొచ్చండి, దీంట్లో తినకూడదు అంతే.